పేదలకు సేవ చేస్తూ వారికి అన్ని వేళలా అందుబాటులో ఉంటానని సీఎం చంద్రబాబు మరోసారి చాటి చెప్పారు. ఎన్టీఆర్ జిల్లా ముప్పాలలో చంద్రబాబు పర్యటించారు. అక్కడ నిర్వహించిన బాబు జగజీవన్ రామ్ జయంతి వేడుకల్లో పాల్గొని నివాళులర్పించారు. P4 కార్యక్రమంలో భాగంగా బంగారు కుటుంబాలతో సీఎం మాట్లాడారు. ఒక సామాన్యుడి ఇంటికి వెళ్లిన సీఎం కుటుంబ సభ్యులతో ఆప్యాయంగా పలకరించారు. అందరికీ స్వయంగా కాఫీలు అందించారు. వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. చిన్నారులతో సరదాగా మాట్లాడారు. సీఎం చంద్రబాబు చొరవకు ఆ కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జపాన్ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 15 నుంచి సీఎం రేవంత్ రెడ్డి జపాన్ పర్యటించనున్నారు. తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా 8 రోజుల పాటు జపాన్లో పర్యటించనున్నారు. జపాన్ కొత్త సాంకేతిక పరిజ్ఞానం, AI ఆధారిత అభివృద్ధిపై సీఎం అభినందించినట్లు తెలిపారు. స్కిల్ వర్సిటీ కోసం సాంకేతిక అభివృద్ధిపై అధ్యయనం చేయనున్నారు. తెలంగాణ అభివృద్ధి భాగస్వామ్యం కావాలని జపాన్ రేవంత్ రెడ్డి కోరే అవకాశం ఉన్నట్టు సమాచారం. తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకున్న అనుకూలతలను వివరించి అక్కడ పెట్టుబడులు పెట్టేలా స్థానిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. లాటిన్ అమెరికా, కరేబియన్ దేశాలు అధికారిత ప్రాధాన్యతలను రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కోరారు. బంజారాహిల్స్ పార్క్ హయాత్లో గ్లోబల్ ఇండియా బిజినెస్ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన ఇండియా, లాటిన్ అమెరికా అండ్ కరేబియన్ కంట్రీస్ బిజినెస్ కాన్క్లేవ్లో 2వ ఎడిషన్కు ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకున్న అనుకూలతలను ప్రభుత్వం తరపున పారిశ్రామికవేత్తలకు అందించే ప్రోత్సాహకాలను మంత్రి శ్రీధర్ బాబు వివరించారు. బీజేపీ ఎమ్మెల్సీ ఆధ్వర్యంలో వ్యవహరించడానికి సంబంధించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఉద్దేశించి గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్ స్పందించారు. బీజేపీ క్రమశిక్షణ కలిగిన పార్టీ అని, వ్యక్తిగత ఆలోచనలకు అనుగుణంగా నిర్వహించాలని ఉండాలని స్పష్టం చేశారు. తన సిఫారసులను కూడా పార్టీ కేంద్ర నాయకత్వం ఎల్లప్పుడూ ఆమోదించలేదని ఆయన తెలిపారు. రాజాసింగ్పై బండి సంజయ్ ప్రశంసలు కురిపించారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీకి రాజాసింగ్ అంకితాభావంతో కష్టపడి పనిచేసే నాయకుడన్నారు. పార్టీ అంతర్గత విషయాలపై మీడియా ముందుకు రావద్దని, పార్టీలోనే చర్చించుకోవాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణానికి సహకరించాలని సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో నిర్మించే రహదారుల నిర్మాణానికి గాను 466.43 హెక్టార్ల భూసేకరణ పూర్తి చేసి కేంద్రానికి అప్పగించాలని సీఎం కేంద్ర మంత్రికి లేఖ రాశారు. భూసేకరణ పూర్తి చేసి ఇస్తే గనుక వెంటనే జాతీయ రహదారుల రోడ్ల నిర్మాణానికి పూర్తి చేస్తాయని హామీ ఇచ్చారు. గత 66 సంవత్సరాల నుండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2500 కిలోమీటర్ల పొడవున్న జాతీయ రహదారులు నిర్మించామని తెలిపారు. తెలంగాణ ఆవిర్భవించిన 2014 నుంచి నేటి వరకు మరో 2500 కిలోమీటర్ల పైగా పొడవైన జాతీయ రహదారులను నిర్మించనున్నారు. ఇటీవల మృతి చెందిన ప్రవీణ్ పగడాల అనుమానాస్పదంగా ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. ప్రవీణ్ కేసులో సోషల్ మీడియా అతి ఉత్సాహం ప్రదర్శించడంపై మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రవీణ్ పగడాల కేసును సమగ్రంగా విచారణ జరపాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి తన తీరును మార్చుకోవాలని, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని, HCU భూముల్ని విక్రయించకుండా మానుకోవాలని సూచించారు. సుప్రీంకోర్టు స్టే ఇవ్వడంపై బీజేపీ సోషల్ మీడియా శునకానందం పొందుతున్నారని, వారు అబద్ధపు ప్రచారాల వల్ల ఎటువంటి నష్టం ఉండదని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు. HCU భూముల అంశంపై సుప్రీంకోర్టు ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్టే ఇచ్చిందని సోషల్ మీడియా ప్రచారం చేస్తుండడంపై ట్విట్టర్ వేదికగా వీడియో విడుదల చేసి అద్దంకి బీజేపీ, బీఆర్ఎస్లపై తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. HCU విషయంలో 400 ఎకరాల ప్రభుత్వానికి సంబంధించినదైనా సుప్రీంకోర్టు పర్యావరణంకు సంబంధించిన కొన్ని అంశాలను అభ్యంతరం వ్యక్తం చేసి మాత్రమే స్టే ఇచ్చిందని తెలిపారు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంపై కంచా గచ్చిబౌలి భూముల వ్యవహారంపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖర్ రావు స్పందించారు. HCU వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరు సరైనది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. HCU విద్యార్థులకు, వారి అండగా నిలిచిన పార్టీలకు బీఆర్ఎస్ అధినేత అభినందనలు తెలిపారు. HCU ఉదాంతాన్ని ప్రభుత్వం గుణపాఠంగా తీసుకోవాలని ఆయన సూచించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణను దేశంలో ఆదర్శ రాష్ట్రంగా నిలబెడుతుందని అన్నారు. రాష్ట్రంలో అగ్రగామిగా తీర్చిదిద్దింది, దాన్ని నిలబెట్టుకోవడానికి ప్రభుత్వం చేత కాలేదని విమర్శించారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 23.75 కోట్ల రూపాయలతో నిర్మించిన క్రిటికల్ కేర్ యూనియన్ను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించారు. రానున్న సంవత్సర కాలంలోనే అన్ని ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాల్లో అవసరమైన అన్ని వసతులు కల్పిస్తామని మంత్రి తెలిపారు. గాంధీ ఉస్మానియా ఆసుపత్రిలో లివర్, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా నిర్వహించినట్లు మంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 16 నెలల్లోనే 22,000 LOలను ఇవ్వడం జరుగుతుందని, ఉదయం LOలను దరఖాస్తు చేసుకోవడంపై సాయంత్రంలోగా LO ఇస్తామన్నారు.
తిరువూరు టీడీపీ ఎమ్మెల్సీ కొలికపూడి శ్రీనివాస్కు సీఎం చంద్రబాబు బిగ్ షాక్ ఇచ్చారు. బాబు జగజీవన్ జయంతి వేడుకకు నందిగామలో పర్యటించిన సీఎం చంద్రబాబు పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు సాదర స్వాగతం పలికారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ కొలికపూడి సీఎంకు కరచాలం ఇచ్చేందుకు ఆసక్తి చూపగా సీఎం చంద్రబాబు కొలికపూడి పట్టించుకోకుండా వెళ్లిపోయారు. ఆ సమయంలోనే కొలికపూడి వైపు చంద్రబాబు సీరియస్గా చూడడంతో అక్కడి నేతలు ఆశ్చర్యానికి గురయ్యారు. వరుస వివాదాలతో హైకమాండ్కు తలనొప్పిగా మారడంతో కొలికపూడిపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారని పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. నంద్యాల జిల్లా అవుకు మండల కేంద్రంలోని వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో నూతన కార్యవర్గ సమావేశాన్ని బనగానపల్లి మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి నిర్వహించారు. అవుకు మండల నూతన వైఎస్ఆర్ పార్టీ కార్యవర్గ సభ్యులకు మాజీ ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు. నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని, కూటమి నాయకులకు ఏ ఒక్కరిని విడిచిపెట్టే ప్రసక్తే ఉండదని మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులకు కొమ్ము కాస్తున్న అధికారులకు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరంపురం మండలం కేదార్పల్లిలో జరిగిన ఘటనపై ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు స్పందించారు. ఇసుక మాఫియా కేదార్లంకలో జరిగిన అక్రమ తవ్వకాల వల్ల రోడ్డు ప్రసాద్ మృతి చెందారని ఆయన తెలిపారు. ఇసుక అక్రమాలపై మైనింగ్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రొట్టా ప్రసాద్ మృతికి కార్యకర్తలు, ర్యాంపు నిర్వాహకులు అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. బాధితుడి కుటుంబానికి ప్రభుత్వం ఆదుకోవాలని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు కోరారు. బాపట్లలో నిన్న జరిగిన దొంగతనం కేసును పోలీసులు 24 గంటల్లో ఛేదించారు. నిందితుడు తెలంగాణ వాసిగా గుర్తించారు. ఇంకొన్ని రోజులు పోలీసుల స్టేషన్లో పరిధిలో 3వ తేదీన ఇంట్లో ఎవరూ లేని సమయంలో అర్ధరాత్రి తలుపులు పగలగొట్టి మహమ్మద్ షరీఫ్ దొంగతనానికి పాల్పడ్డాడు. యజమాని శివప్రసాద్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు క్లూస్ టీం ద్వారా వేలిముద్ర సేకరించి నిందితుడి గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. కర్నూలు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. 2 సంవత్సరాల బాలుడు నీటి సొంపులో పడి మృతి చెందిన ఘటన దొడ్డిగేరిలో చోటు చేసుకుంది. ఆటో డ్రైవర్ గిరిబాబు, లక్ష్మీ దంపతులు రెండో కుమారుడు వరుణ్ తేజ్ ప్రమాదవశాత్తు నీటి సొంపులో పడిపోయాడు. తల్లిదండ్రులు బాలుడు కోసం వెతగ్గా అప్పటికప్పుడే మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆడుతూ పాడుతూ తిరిగే బాలుడు అకాల మరణంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు శోక సముద్రంలో మునిగిపోయారు. నూతనంగా నిర్మిస్తున్న వంతెనలో కారు దూసుకెళ్లిన ఘటన వికారాబాద్ జిల్లా తాండూరు మండలం అలాపూర్ గ్రామ శివారులో చోటు చేసుకుంది. తాండూరు చోవెల్ల 167 నేషనల్ హైవే రోడ్డు పనులు జరుగుతున్న నేపథ్యంలో సూచిక బోర్డును ఏర్పాటు చేయవలసిన బాధ్యత కాంట్రాక్టర్ దేనేని స్థానికులు ఆరోపించారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా ఉండడం వల్లే అర్ధరాత్రి సమయంలో కారు ప్రమాదం చోటు చేసుకుందని స్థానిక ప్రజలు మండిపడ్డారు. ప్రమాదవశాత్తు కారులో వారికి ఎలాంటి ప్రమాదం జరగలేదని వారు తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు 10 నెలలు కావస్తున్న టీడీపీ జనసేన కార్యకర్త నాయకులు మద్యం వివాదం మాత్రం అక్కడికక్కడే కొనసాగుతూనే ఉందని తాజాగా ఎమ్మెల్సీ నాగబాబు ముందే వీళ్ళు గొడవ వగ్గుమన్నారు. ఎమ్మెల్సీ నాగబాబు పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించారు. ఈ క్రమంలో తెలుగుదేశం, జనసేన పార్టీకి చెందిన కార్యకర్తల మధ్య ఘర్షణ నెలకొంది. ఎమ్మెల్సీ నాగబాబు పర్యటించిన జై వర్మ, జై టీడీపీ అంటూ పసుపు జెండాలతో పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇక దీనిపై జనసేన కార్యకర్తలు అడ్డుపడడంతో ఒకరినొకరు తీసుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని యావత్ భారతదేశం వేడుకలకు సిద్ధమవుతోంది. ఆ సీతారాముల నడియాడికన ఆధ్వర్యంలోని భవ్య రామమందిరం నుండి మారుమూల గ్రామంలోని దేవాలయం వరకు ఈ వేడుకలు జరగనున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లోని రామాలయాల్లో అట్టహాసంగా రామాయణ వేడుకలు జరగనున్నాయి. దక్షిణాది అయోధ్యగా పిలుచుకునే భద్రాచలం రామాలయంలో అత్యంత వైభవంగా సీతారాముల కళ్యాణ మహోత్సవం జరగనుంది. తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని, దానిని అందిపుచ్చుకోవడానికి అంతా సిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులకు ఎంపీ ఈటెల రాజేందర్ పిలుపునిచ్చారు. బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశానికి ఈటెల రాజేందర్ ముఖ్యమంత్రిగా వ్యక్తించారు. పదవి పొందడానికి ఉండే ఆరాటం పనిచేస్తున్నప్పుడు కూడా ఉండాలన్నారు. పని విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని, డివిజన్ అధ్యక్షులైన ఎవరైనా 24 గంటల్లో అందుబాటులో ఉండాలన్నారు. అలా లేని వారు రాజీనామా చేయాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమందేపల్లి మండల కేంద్రంలోని చెరువు సమీపంలో హాంద్రినివా కాలువ తెగిపోయింది. ఆ కాలువ మరమ్మతు పనులు పూర్తి అయిన సందర్భంగా కాలువను మంత్రి సవిత పరిశీలించారు. రైతులకు ఇబ్బంది కలగకుండా వారి పంటలకు నీరు అందించాలని నీటిపారుదల శాఖ అధికారులకు సూచించారు. రాష్ట్రంలో వైసీపీ హయాంలో ఫ్యాక్షన్ రాజ్యం జరిగిందని, తన అక్కను ఇబ్బంది పెడుతుంటేనే అడ్డుకున్న ఒక చిన్నారిని పెట్రోల్ పోసి చంపిన ఘటన మీద కాగా అని విమర్శించారు. డాక్టర్
సుధాకర్ను పిచ్చోడిని చేసింది మీరు కాదా? చంద్రబాబు ఏ విధంగా చంపారో మీకు తెలియదా అని ఆరోపించారు. కారు డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేసింది మీరు కాదా? మహిళలపై మానభంగాలు, హత్యలు చేసి మీరు కాదా అంటూ వైసీపీ మీద నిప్పులు చెరిగారు. జగన్ అనంతకు పరామర్శించిన పేరుతో రావటం ఓ నాటకమని, జగన్కు చిత్తశుద్ధి ఉంటే ముందు తన తల్లిని, సోదరిని షర్మిలను పరామర్శించాలన్నారు. మావోయిస్టులకు నెల రోజుల వ్యవధిలోనే 2 భారీ ఎదురు దెబ్బలు తగిలాయి. గత నెలలో 64 మంది మావోయిస్టులను లొంగిపోయి ఇప్పుడు మరో 86 మంది మావోయిస్టులు జిల్లా పోలీసుల ఎదుట లొంగిపోయారు. దీనితో మావోయిస్టు పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. నెల రోజుల వ్యవధిలోనే 2 సార్లు భారీగా మావోయిస్టులు లొంగిపోయారని ఐజీ చంద్రశేఖర్ తెలిపారు. కాలం చెల్లిన సిద్ధాంతాలు వదిలి జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని పోలీసులు పిలుపునిచ్చారు. ఈ మేరకు మావోయిస్టులు అగ్రనాయకుల వేధింపులు, వసూళ్లకు తట్టుకోలేక మొత్తం 86 మంది మావోయిస్టులు మిలిషియాకు సభ్యులు లొంగిపోయారన్నారు. మైనారిటీలను నిర్వీర్యం చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రలు చేస్తున్నాయని వైసీపీ కర్నూలు జిల్లా ఉపాధ్యక్షుడు అహ్మద్ అలీఖాన్ మండిపడ్డారు. ఎన్నికల ముందు మంత్రి టీజీ భగత్ వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును రద్దు చేస్తూ మైనారిటీ పర్యవేక్షణ కోసం కృషి చేస్తామని తెలిపారని, దీనిపై మంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మైనారిటీల హక్కులను కాలరాసేందుకు టీడీపీ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మైనారిటీ మంత్రి కుట్రలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. భారతదేశంలో 20 కోట్లకు పైగా ఉన్న మైనారిటీ ఆస్తులను కొల్లగొట్టేందుకు బీజేపీ ప్రభుత్వం పాల్పడుతోందని ఆరోపించారు. భూవిలయంతో అతలాకుతలమైన మయన్మార్కు భారత్ అపన్న హస్తం అందిస్తోంది. ఆపరేషన్ బ్రహ్మలో భాగంగా దక్షిణ తీర ప్రాంతాల్లోని తివాలా ఓడరేవు వద్ద యాంగోస్ ముఖ్యమంత్రి భారత సహాయక సమాచారాన్ని అందిస్తున్నారు. మయన్మార్కు దక్షిణంగా 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న తివాలా ఓడరేవు వద్ద నేవీ నౌక ద్వారా 442 మెట్రిక్ టన్నుల ఆహార సహకారం అందుతోంది. 442 మెట్రిక్ ఆహార సహాయంతో 405 మెట్రిక్ టన్నుల బియ్యం, 30 మెట్రిక్ టన్నుల వంట నూనె, 5 మెట్రిక్ టన్నుల బిస్కెట్లు, 2 మెట్రిక్ టన్నుల తక్షణ నూడిల్స్ ఉన్నాయి. ఇవన్నీ మయన్మార్లోని బాధిత తక్షణ ఆహార అవసరాలు తీర్చడం కోసం పంపిస్తున్నామని విదేశాంగ మంత్రి శాఖ వెల్లడించింది. మావోయిస్టులు ఆయుధాలు వీడి జనజీవన సమితిలో కలిసిపోవాలని కేంద్ర హోంశాఖ అమిత్ షా పిలుపునిచ్చారు. ఆయన ఛత్తీస్గఢ్లోని దంతేవాడలో పర్యటించినారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బస్తర్ గిరిజన అభివృద్ధికి మావోయిస్టులు ఆపలేరన్నారు. 2026 మార్చి నాటికి నక్సల్ సమస్య అంతమవుతుందని ధీమా వ్యక్తం చేశారు. బస్తర్లో బుల్లెట్ కాల్పులు, బాంబు పేలులతో రోజులు ముగిసిపోయాయని అన్నారు. విదేశాలు వీడి జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని మావోయిస్టులకు విజ్ఞప్తి చేశారు. మావోయిస్టులు మనలో భాగమే అని, ఏ మావోయిస్టు చనిపోయినా ఎవరిలోనూ సంతోషం ఉండదని అన్నారు. ఛత్తీస్గఢ్లో వరుసగా ఎన్కౌంటర్లు, మావోయిస్టులు చనిపోతున్నారు. ఇటీవల తెలంగాణ జనగామ చెందిన మావోయిస్టు అగ్రనేత అరుణక్కకు ఎన్కౌంటర్లో చనిపోయింది. కేంద్ర మంత్రి హోంశాఖ అమిత్ షా ఆపరేషన్ కరాగ్గాపేటగా వచ్చే మార్చి వరకు మావోయిస్టులను నిర్మూలిస్తామని ప్రకటన చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ సత్ఫలితం ఇస్తుంది. వందలాది మంది జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. ఛత్తీస్గఢ్లో గత వారం 50 మంది మావోయిస్టులు లొంగిపోయారనే సంగతి తెలిసిందే. 86 మంది మావోయిస్టులు భద్రాద్రి, మునుగు జిల్లాల్లో పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరిలో 66 మంది పురుషులు, 20 మంది మహిళలు మావోయిస్టులు ఉన్నారు. సంస్థలో ఆశించిన మేర పనితీరు ఉద్యోగుల పట్ల ఓ సంస్థ అమానవీయంగా ప్రవర్తించిన ఘటన కేరళలో చోటు చేసుకుంది. సూర్ణకాల మాదిరిగానే మోకాళ్లపై నలవాలని, నేలపై ఉంచిన కరెన్సీ నాణ్యాలను నాలుకతో తీసుకోవాలని ఆదేశించింది. దీంతో సంబంధించిన వీడియోలను స్థానిక మీడియాతో ప్రసారం కావడంతో స్పందించిన కార్మిక శాఖ పూర్తి స్థాయిలో విచారణ చేసి ఆరోపించింది. ఓ సంస్థలో పనిచేస్తున్న వ్యక్తి మెడకు బెల్ట్ కట్టి ఉండగా అతన్ని మరో వ్యక్తి మోకాళ్లపై కుక్కలా నడిపించుకుంటూ వెళ్తున్నాడు. మరో కొందరు నాలుకతో నాణ్యాలు తీసుకోమన్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు స్థానిక మీడియాలో ప్రసారం అవుతున్నాయి. ఈ విషయంపై కొందరు ఉద్యోగులు మీడియాతో మాట్లాడుతూ నిర్దేశించిన టార్గెట్ను పూర్తి చేయలేని ఉద్యోగులపై తమ సంస్థ ఈ విధమైన వేధింపులకు పాల్పడుతుందని ఆరోపించారు. పార్లమెంటు రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే దేశ జీడీపీలో 1.5% వృద్ధి కల్పిస్తుందామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. వచ్చే లోక్సభ ఎన్నికల నాటికి జమిలీ ఎన్నికలు ఉంటాయని ప్రచారం ఆమె స్పందించారు. చెన్నైలో ఏర్పాటు చేసిన కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ వచ్చే లోక్సభ ఎన్నికల నాటికి జమిలీ ఎన్నికలు నిర్వహించే ఆలోచన లేదని స్పష్టం చేశారు. 2024 లోక్సభ ఎన్నికల సమయంలో దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని, జమిలీ ఎన్నికలు నిర్వహిస్తే ఈ మొత్తం ఆదా అవుతుందని నిర్మలా సీతారామన్ తెలిపారు. పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల్లో ఒకేసారి నిర్వహిస్తే దేశ ఆర్థిక వ్యవస్థకు 4.5 లక్షల కోట్లు ఆదా అవుతుందన్నారు. జమిలీ ఎన్నికల వల్ల
కలిగే ప్రయోజనాలకు ఇది ఒక ఉదాహరణగా పేర్కొన్నారు. సుంకాల విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి నేర్చుకోవాలని ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ సూచించారు. దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవాలంటే ఇతర దేశాల నుంచి వచ్చే దిగుమతులపై సుంకాలు విధించాలన్నారు. లక్నోలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ తన దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవడానికి ట్రంప్ అన్ని దేశాలపై సుంకాలు విధించారని, దీనిని చూసిన మన ప్రభుత్వం నేర్చుకోవాలని అన్నారు. మనం కూడా చైనాపై ఆంక్షలు విధించేలా ఆయన ప్రశ్నించారు. ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర సవాళ్లను ఎదుర్కొంటున్నారన్నారు. ఉచితంగా రేషన్ పొందుతున్న వారికి తలసరి ఆదాయం ఎంత ఉందో తెలుసుకోవాలంటే అర్థమవుతుందని అఖిలేష్ యాదవ్ అన్నారు. భారత స్టార్టప్లపై కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఈ కామెంట్లపై తీవ్ర విమర్శలు రాగా ఆయన వాటిపై స్పందించారు. స్టార్టప్లపై నా ఇమేజ్ సానుకూలంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ నేతలు వాటికి తప్పుగా ప్రచారం చేస్తున్నారని, ఇది వారి ప్రతికూల వినాదాన్ని ప్రబోధిస్తుందని ఆ పార్టీ చెందిన సోషల్ మీడియా దీనిపై అనుమానాస్పదంగా వివాదాలు రేకెత్తుతున్నాయి. యువ భారతీయులు ఈ స్టార్టప్లపై ప్రపంచంతో పోటీ పడేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. మన స్టార్టప్లపై ఐస్ క్రీమ్లు, చిప్స్ తయారీ వద్దే ఆగిపోకుండా చైనా తరహాలో ఏఐ వంటి అంశాలపై దృష్టి సాధించాలంటూ ఆయన సూచించారు. ఈ వ్యాఖ్యలు పలువురిని తప్పుపట్టారు. హౌతీ రెబల్స్పై భీకర దాడులకు సంబంధించిన విజువల్స్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా షేర్ చేశారు. దాడులు జరిగిన ప్రాంతంలో డ్రోన్ దృశ్యాలను ట్రంప్ షేర్ చేశారు. హూతీలు షిప్లపై దాడులు చేసేందుకు సమావేశమైన ఆయన ఆరోపించారు. వారి దాడులను పాల్పడకుండా చర్యలు తీసుకోవాలంటూ చెప్పుకొచ్చారు. ట్రంప్ షేర్ చేసిన వీడియోలను రౌండ్లుగా నిల్చొని ఒక గ్రూపు మైదానికి దాడి జరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఇజ్రాయెల్ నౌకలపై దాడులు చేస్తామని మెయిన్లోని హైతీ తిరుగుబాటుదారులు ప్రకటించారు. దీంతో హూతీలకు బలమైన సాంకేతిక పంపాలని ట్రంప్ మార్చి 15న ఆదేశించారు. దీంతో అమెరికా సైన్యం భారీగా దాడులు చేసింది. ఈ దాడుల్లో 50 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా అనేక మంది గాయపడ్డారు. ముంబై ఇండియన్స్పై విజయవంతం సాధించిన ఆనందంలో ఉన్న లక్నో సూపర్ జెయింట్లకు ఐపీఎల్ నిర్వాహకులు షాక్ ఇచ్చారు. కెప్టెన్ రిషబ్ పంత్కు పాటు యువ స్పిన్నర్ దిగ్దేవ్ జరిగిన విదేశించారు. పంత్కు 12 లక్షల పడగా దిగ్దేవ్ మంత్కు ఫీజులో 50% కోత పెట్టారు. ముంబైతో జరిగిన మ్యాచ్లో లక్నో స్కోవర్ను నిబంధించిన ఉల్లంఘించారు. నిర్ణీత సమయంలోనూ తమ బౌలింగ్ కోటాను పూర్తి చేయలేదు. దీంతో ఐపీఎల్లో కోడ్ ఆఫ్ కండక్ట్ను ఆర్టికల్ 2.22 ప్రకారం పంత్కు 12 లక్షల జరిమానా విధించినట్లు ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ తెలిపింది.